సక్సెస్ఫుల్ లీడర్ అంటే ఎవరు? సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ అంటే ఎవరు? ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సక్సెస్ఫుల్ లీడర్ అంటే ఒక ప్యాత్ వేసుకొని పోయి దాన్ని చాలా మంది అనుసరిస్తారు. ఈజ్ కాల్డ్ సక్సెస్ఫుల్ లీడర్. ఆ ప్యాత్ ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తనకు తెలియకుండా చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. తనకు తెలియదు. ఆ, మనం చాలా మంది చూస్తుంటాము. ఏది ఆశించకుండా ఒకరు ముందు వెళ్ళిపోతుంటారు. తర్వాత అక్కడ ఏమో ఉందని చెప్పేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వెతుకుతూ ఉంటారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడర్, ఎందుకంటే అక్కడ ముందు ఒక దారి వేసేసాడు. ఆ దారి వెంట వీళ్ళందరూ నడుస్తున్నారు. కానీ సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ అంటే అది కాదు. సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ అంటే ప్యాత్ వేసుకుంటూ టీం కూడా ఆ ప్యాత్ వెంటనే తీసుకెళ్లేవాడు సక్సెస్ఫుల్ టీమ్ లీడర్. అంతే. అంటే ప్యాత్ వేసే వాళ్ళు ఒంటరిగా ధైర్యంగా సాహసం చేస్తూ ముందుకెళ్తారు. వాళ్ళకి టీంతో పని లేదు, వాళ్ళు ఒంటరిగా చేయగలుగుతారు ఏదైనా. కానీ ఒక సక్సెస్ఫుల్ లీడర్ చేసే పనిని సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ చాలా సునాయాసంగా చేయగలడు. ఎందుకంటే టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే ప్యాత్ను వేయడమే కాదు, ఆ ప్యాత్లో తన టీమును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ ఒక్కరు చేయాల్సిన పనిని ఈ 100 మందితో చేపించేస్తుంటాడు. దట్స్ కాల్ టీమ్ లీడర్. మీరు లీడర్కు చాలా తేడా ఉంటుంది. లీడర్ అనగానే మనము ఐఎమ్ ఏ లీడర్ అనుకుంటాం. లీడర్ అంటే చాలా టైం పడుతుంది మీరు లీడర్ కావడానికి. కానీ టీం లీడర్ కావడానికి అంత టైం పట్టదు మీకు. ఎందుకంటే టీం లీడర్ కావాలంటే మీ ఒక్కరు ఆలోచన సరిపోదు ఇక్కడ. మీ టీంలో ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలంటే ఒక మేస్త్రి కావాలి, ఒక పార అతను కావాలి, ఒక కలిపి అతను కావాలి. ఆ, అక్కడ దాన్ని ఏమంటారు, కింద పనిచేసే వాళ్ళ లేడీస్ కావాలి. కదా, వీళ్ళందరూ కావాలి. వాళ్ళతో పాటుగా ఇంజనీర్ కావాలి. వీళ్ళందరూ కావాలి. వాళ్ళందరినీ లీడ్ చేస్తున్న ఒక లీడర్ ఉంటారు అక్కడ. మనము మేస్త్రి అంటాం. అక్కడ ఇంజనీర్ కూడా దాన్ని లీడ్ చేయడు, మేస్త్రి లీడ్ చేస్తారు దాన్ని. ఆ బిల్డింగ్ అయ్యేంత వరకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఎన్ని సిమెంట్ బస్తాలు కావాలి, ఎన్ని ఏం కావాలి, ఇవన్నీ కూడా లీడ్ చేస్తుంది. ఇస్ కాల్ వన్ ఆఫ్ ద స్మార్ట్ లీడర్. అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ లీడర్ తను. ఒక 10 మంది నుంచి 100 మంది, 500 మందికి తను చేయగలడు లీడర్షిప్. తను ఏం చేయరు, వేరు వేరు చోట్లల్లా ఇల్లు ఈ ఇండ్లను కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. తీసుకొని ఎక్కడికి ఎవరిని పంపించాలో వాళ్ళని పంపిస్తుంటాడు. అంతే. అంటే పని చేసే వాళ్ళను కనుక్కుంటాడు. ఎవరికి ఏం పని ఇవ్వాలో ఆ పని చేస్తారు. అంతే. ఎవరికి ఏ పని ఇవ్వాలో ఆ పని చేస్తారు. అంతేగాని నేనే కదా అన్ని పనులు చేస్తాను చేయడు. దట్స్ కమ్ టీమ్ లీడర్. లీడర్ అంటే ఎవరంటే మొత్తం ఆయనే పనులు చేస్తుంటాడు, ఎవరిని నమ్మడు. తనకు తానే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. రిజల్ట్ వస్తూనే ఉంటుంది, పోతుంటుంది. కానీ తన తదనంతరం వేరే వాళ్ళు చేయరు దాన్ని, ఆ పనిని. ఎందుకంటే తనకు తానే అన్ని స్కిల్స్ తన దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇది ఓకేనా? మన మీటింగ్ రూల్స్ అన్ని మీకు అందరికి తెలుసు అనుకుంటా. సో ఫస్ట్ మీటింగ్ రాగానే వీడియోస్ ఆన్ చేసుకొని మనం వినాలి. అది మన ఫస్ట్ రూల్. బుక్ పెన్ పట్టుకోవాలి, అది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి మనము మాట్లాడే దాంట్లో మీరు పాల్గొనాలి. అంటే ఇంటరాక్ట్ కావాలి ప్రతి విషయంలో. ఇది మనది చూడాలి. అంటే ఒక పెద్ద లీడర్ కావాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఎక్కడ ఏమీ లేని చోట డిగ్ చేయాల. అంటే తవ్వాలి. తవ్వి అక్కడ బంగారం కనిపెట్టాలి, లేదంటే వాటర్ కనిపెట్టాలి, లేదంటే సిల్వర్ కనిపెట్టాలి. ఎవ్రీథింగ్ అక్కడ కనిపెట్టాలి మనం. ఆ లీడర్ చేసే పని. ఆ లీడర్ కనిపెట్టిన తర్వాత చాలామంది టీముని తీసుకొచ్చి అక్కడ ఇంకా చాలా చాలా కనిపెట్టాలి. దాన్ని టీం లీడింగ్. అంతే. అంతే. డిక్ చేయాలి. ఎంత ఎంత లోతుకు డిక్ చేస్తే అంత స్ట్రాంగ్గా మీ టీం ఉంటుంది, అంత స్ట్రాంగ్గా మీ ఆర్గనైజేషన్ ఉంటుంది. అంతే తప్ప నాకు అన్నీ తెలుసు నేను ఒక్కనే చేస్తా అంటే
ఏం జరుగుతుందంటారు మీరు? ఏదో ఒక రోజు ఆగిపోతుంది. నేను ఆగిపోయిన రోజు ఆగిపోతుంది. అదే నాకు తెలిసింది నా టీంకు నేర్పిస్తే ఏదో ఒక రోజు మీ ఆర్గనైజేషన్ చాలా గొప్పది అయిపోతుంది. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మన టీం చిన్నదా పెద్దదని కాదు, మనం నేర్చుకున్న దాంట్లో మనం నేర్పించాలి. అట్లాగని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నేర్పిస్తే మీకు లాభమే ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్, రమేష్ గారు డ్రైవర్ ఉన్నారు. మీరు డ్రైవింగ్ వేరే వాళ్ళకి 10 మందికి నేర్పించారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అనుసరించారు సరికదా, వాళ్ళు వేరు వేరు చోట్లకి వెళ్ళి వేరు వేరు కార్లల్లో చాలా మందిని తీసుకెళ్తారు, తీసుకొస్తారు. వన్ ఫైన్ డే రమేష్ కన్నా నేనే బాగా నడుపుతున్నా అంటాడు. అది వన్ ఫైన్ డే, అంతే కదా. నాకే ఎన్నే కార్లు నాకే చాలా మంది కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద కార్లు వస్తాయి నడపడానికి అంటాడు. వై ఇది ఎందుకు జరుగుతుంది అంటే అది ఆర్గనైజేషన్ కాదు, అది ఇండివిజువల్. ఈ ఇండివిజువల్ జరిగేది అదే. ఇండివిజువల్ జరిగేది ఏంటంటే మనం చేసినాం అనుకుంటే ఒక రిజల్ట్ రాదు. అంటే చాలా మందికి రిజల్ట్ రాదు. అదే దాన్ని, అదే పనిని ఒక ఆర్గనైజేషన్ రూపంలో తీసుకొచ్చిన అనుకోండి, అప్పుడు రిజల్ట్ హ్యూజ్గా వస్తుంది. మీరు ఊహించలేరు ఆ రిజల్ట్. అలా దట్స్ కాల్డ్ ఆర్గనైజేషన్. అంతే. అంతేగాని నేను చేసిందని ఎంతమందికి నేర్పిస్తే ఏం లాభం ఉండదు. అదే మీరు ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఆర్గనైజేషన్ పెట్టి మీ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేసే ప్రతి రిజల్ట్ మీకు బెనిఫిట్ అవుతుంది. అలా కాబట్టి మనం చేసే పని ఏదైనా మనం ముందు చూపుతూ ఏ పని చేసినా కానీ మనం ఒకటి ఆర్గనైజేషన్ వైపే మొగ్గు చూపాలి తప్ప ఉమ్, అది ఇండివిజువల్గా నేర్పే ప్రయత్నం చేయదు. అంటే ఆ పని క్యారీ ఫార్వర్డ్ కాలేదనుకోండి, అంటే మీ తదనంతరము క్యారీ ఫార్వర్డ్ అవుతుండొచ్చు, కానీ నీకు బెనిఫిట్ లేనప్పుడు అది చేయడంలో దానికి లాభమే ఉండదు. ఏదో ఒక రోజు నిన్ను మనం దాటిపోయినా అని చెప్తారు అతను. మళ్ళా మనమేమో మోసం అనుకుంటాం, వాడేమో నా స్కిల్ అనుకుంటాడు. అంతే తేడా. ఇప్పుడు ఇది నా స్కిల్ అనుకుంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు చాలామంది గురువులు చిన్నప్పుడు నేర్పిస్తారు కదా, పెద్దగైన తర్వాత కొందరు నమస్తే బిడ్డని కూడా నామోషిగా ఉంటారు చూసారా టీచర్ తోటి. వీడంత గొప్పగా, ఓ ఆయన టీచరే, నేను ఇంజనీరు, లాయరు, నేను కలెక్టర్ అనుకుంటారు వీళ్ళు చాలామంది. ఎందుకు? ఆడొక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. ఒక తెగిపోయింది, ఒక దారం ఎక్కువ దగ్గర తెగిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, సార్ ఎక్కడో ఉండిపోతారు. అంతే కదా. మనము ఆర్గనైజేషన్ ఎవరితోటి ఉన్నామంటే గవర్నమెంట్ తోటి ఆర్గనైజేషన్ ఉన్నాం అక్కడ. ఎప్పటికి మన సర్టిఫికేట్ గవర్నమెంట్కి ఇస్తూనే ఉండాలి. మనము 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే మళ్ళీ సబ్మిట్ చేయాలి, డిగ్రీ పోవాలంటే మళ్ళీ సబ్మిట్ చేయాలి, మళ్ళీ ఇంకేం అన్ని సబ్మిట్ సబ్మిట్ చేస్తూనే ఉండాలి, మనం తీసుకుంటూనే ఉండాలి. ఎవరికి? ఒక్కరి దగ్గర లేము మనం ఆర్గనైజేషన్లో. ఇక్కడ మనం చేసేదంటే ఒక్క ఆర్గనైజేషన్ ఉంటాం. నేనున్నాను, నా తర్వాత పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ఇది దాన్ని టీమ్ లీడర్. లీడర్కు తేడా అదే. టీమ్ లీడర్, లీడర్ ఒంటరిగా చేసి ఒంటరిగానే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే దర్ ఇస్ ఎ లీడర్. ఆ పాత్రలో చాలామంది వెళ్తారు, కానీ నాకెవరు సంబంధం ఉండదు. ఆ దారిలో చాలామంది వెళ్తారు, కానీ నాకెవరు సంబంధం ఉండదు. కానీ అదే చోట నేను వెళ్ళిన చోట నేను ఒక ప్రైస్ పెట్టి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ పేర్లు రాయండి అని చెప్పారు అనుకోండి, అప్పుడు వాళ్ళందరూ పేరు రాసిన వాళ్ళందరూ మీ ఆర్గనైజేషన్కి వచ్చేస్తారు. ఆ పేర్లు రాయకుండా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత రాసినా వాళ్ళు మీ ఆర్గనైజేషన్కి రారు. అడొకటి పెట్టాలి. ఆడ ఫీజు పెడతారా, ప్రైస్ పెడతారా, నేమ్ రాసుకుంటారా, ఇంకేదైనా పెట్టండి, మీ ఆర్గనైజేషన్కి వస్తారు. అట్లా. కాబట్టి నాకు అన్నీ తెలిసి నేను చేసుకుంటూ పోతా అంటే వచ్చినోడు వస్తాడు, నీళ్ళు తాగుతాడు, పోతాడు. మీకేం లాభం ఉండదు, మిమ్మల్ని గుర్తు కూడా పట్టాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అట్లా. కాబట్టి నెవర్ నెవర్ డూ దిస్. ఎప్పుడు కూడా మీరు చేసేదానికి గుర్తింపు ఉండే విధంగా, మీరు చేసేదానికి అథెంటికేషన్ ఉండే విధంగా మీరు చేయాలి. దట్స్ కాల్ టీమ్ లీడర్. అందుకే మీరు చూస్తారు కదా, బాడీస్, జనరల్ బాడీస్ జరుగుతుంటాయి గవర్నమెంట్లో కూడా. ఒక చీఫ్ మినిస్టర్ ఉంటే సరిపోతుంది కదా,
అందరు మినిస్టర్స్ ఉంటారు. దట్స్ కాల్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీ పెట్టినప్పుడు సిఇఓ దగ్గర నుంచి అందరు ఉంటారు. దట్స్ కాల్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీ ఉంటారు, లీడ్ చేయలేరు. ఆ, ఆ, ఒక ఏదైనా కంపెనీ మనము ఒక బిగ్ స్ట్రక్చర్తో చేయాలనుకుంటే దట్స్ కాల్ ఆర్గనైజేషన్. స్ట్రక్చరల్ ఉంటుంది అంటే ఓనర్ ఉంటాడు, ఒక సిఇఓ ఉంటాడు, సిఇఓ తర్వాత మేనేజర్స్ ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఉంటారు, జనరల్ మేనేజర్ తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ కింద ఇంకో క్యాడర్ ఉంటుంది, ఇంకో క్యాడర్ కింద లోయెస్ట్ క్యాడర్ ఉంటుంది లాస్ట్లో. వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. దిస్ కాల్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఉండి ఆ స్ట్రక్చర్ నిర్మించగలిగిన వాడే లీడర్. వాడు పని చేయదు, వీడు పని చేస్తున్నా ఏడవద్దు. ఏడిస్తే లాభం లేదు. టీం లీడ్ చేయాలంటే నీ కింద స్కిల్ ఉన్న వ్యక్తులు తెచ్చుకోవాలా, అంతే. టీం లీడర్ కావాలి అంటే ఇది మనము చేయాల్సిన లీడర్కు, టీం లీడర్కు ఉన్న తేడా అది. బాగా గుర్తుపెట్టుకోవాలి. లీడర్ ఎప్పుడు లీడరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ దశరథ్ మహాంజీ అని పేరు విన్నారా మీరు? వినలేదు. దశరథ్ మహాంజీ అనే అతను మధ్యప్రదేశ్లో అనుకుంటా ఎక్కడో వాళ్ళ భార్యను రావడానికి కొండ మీకెళ్ళి కిందికి తీసుకొచ్చే టైంకు 2-3 గంటలు పట్టేదంట. అంటే హాస్పిటల్ తీసుకుపోవాలంటే తను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొండకు అంత తిరిగి వచ్చేసే లోపల ఆమె చనిపోయింది అన్నట్టుగా విన్నాను. నేను అనుకుంటున్నాను. విన్నాను నేను, విన్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఈ ఊర్లో ఎవరు కూడా అలా చనిపోకూడదు. ఈ ఈ 15 నిమిషాల ప్రయాణానికి 3 గంటలు 4 గంటలు తిరిగి రావాలా అని చెప్పేసి ఆయన మొట్టమొదటి ఏం చేశాడంటే ఆ రోడ్ను తవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ కొండను తవ్వడం మొదలుపెట్టాడు. పెద్ద కొండ. అందరు పగలబడి నవ్వారు. ఎంత నవ్వారంటే వీడు వేస్ట్, భార్య చనిపోయిన తర్వాత పిచ్చోడు అయిపోయాడు. వీడు పిచ్చోడు. పిచ్చోడు కాకపోతే పరుగు తీసుకొని పొద్దున్న లేచిపోతున్నాడు, తవ్వుతున్నాడు, మరి సాయంత్రం వచ్చి పడుకుంటున్నాడు. అంతే. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ కొండ కరగడం మొదలైంది. కరగడం మొదలైంది. ఇంకో కొన్ని రోజుల తర్వాత ఆ కొండ 25% అయిపోయింది. అరే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏం చేస్తున్నాడు ఇతను, ఎవరికి అర్థమవుతలే. చూసిన అందరు నవ్వుతున్నారు, వస్తున్నారు, చూస్తున్నాడు, వీడు ఏదో చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నారు 25% వీడు ఏదో చేస్తున్నాడు, మనకు చెప్పట్లేదు. ఎవరితో మాట్లాడాడు. అంతే. వాని పని ఆడు. అలసిపోయినప్పుడు పడుకుంటారు, లేస్తారు, మళ్ళీ అదే పని, వేరే పనే చేయడు. దశరథ్ మాంజీ ఇప్పుడు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్లో కొండ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు దాని అంటే నడుస్తున్నారు తొందరపోవడానికి. అప్పుడు ఆ గవర్నమెంట్ గుర్తుపెట్టి ఆ దశరథ మహాంజీ రోడ్ అని దానికి పేరు పెట్టింది. అంటే ఇప్పుడు ఒక యోధుడు ధీరుడు అయిపోయాడు. ఏం మాట్లాడలే, పిచ్చోడు అన్నారు, వీడు పనికిరావడం అందరు అన్నారు. ఇప్పుడు మనకి ఎన్నో సర్టిఫికెట్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది, స్టేట్ గవర్నమెంట్ గుర్తించింది ఆ కొండను తవ్వినందుకు. అంటే మరి ఎందుకు వీళ్ళు తిట్టారని ఆగిపోయారు అనుకోండి, ఆ కొండ ఏమవుతుంది? ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఇప్పటికి. ఇప్పుడు అక్కడ మంచి రోడ్ వేసిర్రు, బ్రిడ్జి కట్టిర్రు, అన్నీ చేసిర్రు ఇప్పుడు. అంటే ఒక వ్యక్తి సంకల్పం వల్ల ఎంత జరిగింది. కానీ ఆ వ్యక్తికి ఫ్యూచర్ ఉందా? పేరుంది, నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో దానికి ఏముండవు. ఓన్లీ ఎందుకంటే తన ప్యాత్ మాత్రం నిర్మించాడు. ఒక ఆర్గనైజేషన్ టైప్లో అంటే అందరిని మోటివేట్ చేసేసి తను కనుక ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాన్ని తవ్వినట్టుంటే 5-6 సంవత్సరాలు 1 ఇయర్లో అయిపోయేది. కానీ ఎవరైనా వింటారా? మీరు చెప్తే వింటారా? వినరు. అక్కడే టీం లీడర్ పని మొదలవుతుంది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ చేసి చెప్పాలి. ఎవ్వరు వినరు. మొదలు పెట్టాలి. మనం చెప్పాలి, మళ్ళీ పోవాలి, చెప్పాలి, మళ్ళీ పోవాలి. అట్లా 5 సంవత్సరాలు కావాల్సింది 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు. అట్లా దశరథ మహారాజ్ ఇప్పుడు చాలా చాలా పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టారు, అన్నీ చేశారు అక్కడ. మేబీ మధ్యప్రదేశ్ అనుకుంటా, ఇది పూంచ్ డిస్టిక్, అది నాకు గుర్తులేదు. మేబీ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆన్లైన్లో మీరు ఎక్కడ కానీ దశరథ్ మహాన్జీ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. చాలా ఫేమస్ పేరు అయిపోయింది. అంటే ఒక పిచ్చోడిగా ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ ఒక యోధుడు అయిపోయాడు. ఒక పూజ చేసి ఒక యోధుడు అయిపోయాడు. ఆ రోడ్ మీద అందరూ చూసి ఒక దండం పెట్టుకొని పోతారు. అలాంటి యోధుడు అయిపోయాడు. అంటే మనం కూడా ఏదైనా సాధించాలనుకుంటే యాజ్ ఎ లీడర్గా చేయాలి,
టీం ఇప్పుడున్న పరిస్థితుల్లో టీంను కలుపుకొని వెళ్ళాలి. అప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ ఆ టీంను కలిపి చేరుకెళ్ళాలి. ఇది వర్షం పడ్డదా ఎండదు ఆయనకు ఏం పని చేయాల. ఎందుకు ఆయనకు ఒకటే కనిపించింది ఏంటంటే ఈ ఊరోళ్ళు మళ్ళీ అలాంటి ప్రాబ్లం కాకూడదు అంతే. ఎందుకు మొన్న ఒక సినిమా చూసి ఉంటారు కదా మీరు, రామ్ చరణ్ది. ఏం సినిమా చెప్పగలరా? పెద్ద మూవీ సార్. పెద్ది. పెద్ది సార్. పెద్ది మూవీ ఒక ఊరు కోసం చేసిన పోరాటం, అంతే కదా. సినిమా మొత్తం అదే కదా. ఒక మోటివ్ ఏంటంటే అవును ఒక సార్. ఊరు అసలు గుర్తే లేనటువంటి ఊరు, ఆ ఊర్లో మనుషులు కూడా గుర్తుపట్టినట్టు ఊరు, దాన్ని వెలుగులోకి తీసుకురావాలి అంటే ఒక కథ కావాలి, ఒక ప్రాజెక్ట్ కావాలి కదా. ఆ ప్రాజెక్టును రాసుకున్నాడు, ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశాడు, అది కంప్లీట్ చేశాడు. అది రియల్ హీరో స్టోరీయే, అదేమి అది కాదు, అలాంటి జరిగింది కాబట్టి అది చేశాడు. కాబట్టి ఎవరో ఒకరు ముందుకు రావాలా వెల్నెస్ ఫీల్డ్లో. మీ మీలో ఎవరో ఒకరు ముందుకు రావాలి, అంతే కదా. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ముందుకు వెళ్ళాలి 100%. ఎందుకంటే ఎవరు రాకపోతే ఈ ప్రపంచం ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. ఇప్పుడు ఎలన్ మాస్క్ ట్రిలియనర్ అయ్యాడు, ఇలా అలాంటి బిల్ గేట్స్ పేరు అలాంటి చెప్పుకుంటున్నాం, అంబానీ ఆదాని పేరు చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకుంటున్నాం ఎందుకు? వీళ్ళు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నిర్మించారు. దశరథ్ మహాంజీ లెక్కన మనము ఒక్కడే చేయలే, వీళ్ళు ఆర్గనైజేషన్ సృష్టించారు కాబట్టి మనం వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం, అంతేనా కదా. అవును ఇంకా సార్. అట్లా కూడా చాలా మంది ఉన్నారు మీకు బయట, చాలా గొప్పలు ఉన్నారు. వీళ్ళే కాదు, వీళ్ళు ఏం పనిచేయరు వాళ్ళ కింద, కానీ వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకోవట్లా? వాళ్ళు సోలోగా చేసుకుంటూ వెళ్ళారు. ఒక టైం వాళ్ళ తర్వాత అది ఆగిపోయింది కదా. దిస్ ఇస్ టీమ్ అవును స్ట్రెంత్. సార్. వీళ్ళ పేరు చెప్పుకుంటున్నాము ఆర్గనైజేషన్స్. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, 2 రోజు, 3 రోజులు అది బ్లాస్ట్ అవుతుంది, పాప్కార్న్ అవుతుంది. టక్ 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 పాప్కార్న్ అయిపోతుంది. ఇంకా మీరు మీరు పట్టుకోలేరు దాన్ని. ఒక ఆయన అన్నాడు, ఈ ఆదాన్ని అంబాన్ని మొత్తం తీసేయాలన్నాడు. తీసేస్తే ఏం జరుగుతుంది మీరు చెప్పండి? ఆదాన్ని అంబాన్ని తీసేస్తే ఏం జరుగుతుంది ఇండియాలో? ఎంతమంది నిరుద్యోగులు బయటకు వస్తారు? ఆ? ఎంతమంది రోడ్డు మీదకి వస్తారు? ఆ రెండు కంపెనీలు దగ్గర దగ్గర 50 లక్షల మంది పనిచేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఆ రెండు కంపెనీలనే 50 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది గవర్నమెంట్? ఇంకా మిగతా మొత్తం అన్ని కంపెనీలు కలుపుకుంటే ఒక 800-900 కోట్ల మంది పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. అలా తీసేయాలని తీసేస్తే గవర్నమెంట్ అంత పిచ్చోళ్ళ వాళ్ళని పెంచడానికి? వాళ్ళని పెంచడానికి అంత పిచ్చోళ్ళ కాదు కదా. వాళ్ళ దగ్గర ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉన్నాయి, ఎట్లా డెవలప్ చేయాలని. అందుకే డెవలప్ చేస్తున్నది గవర్నమెంట్ కూడా వాళ్ళను. విషయం మనం కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్ ఇస్తే ఏదో ఒక రోజు, అంటే మేబీ 2 years, 5 years, 3 years గొప్పలం అయిపోవచ్చు. దట్స్ ఫర్ టుడే. 4:27 సార్, క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ